క్రికెటర్ యష్ దయాల్ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ ఓ మహిళ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దయాల్తో తాను 5 ఏళ్ల పాటు బంధంలో ఉన్నానని, పెళ్లి చేసుకుంటానన్న మోసపూరిత హామీతో అతడు తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు అని సదరు మహిళ ఆన్లైన్ పోర్టల్ ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా అతడు తనను వేధించాడు అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో కేసు నమోదైంది. అయితే తనకు ఆమె భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని యష్ దయాల్ ఆరోపణలు గుప్పించాడు. ఈ క్రమంలో కుల్దాబాద్ పోలీస్ స్టేషన్లో మహిళపై ఫిర్యాదు చేశాడు. తన ఐఫోన్, ల్యాప్టాప్ దొంగిలించిందని పేర్కొన్నాడు. 2021లో ఇన్స్టాగ్రామ్ వేదికగా మహిళతో పరిచయమైంది. అప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో నా నుంచి తన కుటుంబ సభ్యుల చికిత్స పేరుతో లక్షల సొమ్మును అప్పుగా తీసుకుంది. తిరిగి చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. షాపింగ్ కోసము నా దగ్గర అప్పు చేసింది. ఇందుకు సంబంధించి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆమెతో పాటు ఆమె కుటుంబానికి చెందిన 2 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నా మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం ఉంది అని యష్ దయాల్ తన 3 పేజీల ఫిర్యాదులో పేర్కొన్నాడు. మహిళ తనపై పెట్టిన కేసుకు సంబంధించి లీగల్ గా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా యష్ దయాల్ వెల్లడించాడు.